పారసీకుల యొక్కయు విధి. ఈ గుంపుగా జనాలు వచ్చిన తర్వాత నిజంగా అంటే రాజు చాలా చింతించాడు, బాధపడ్డాడు. ఎవరి విషయంలోనా? దానియేలు విషయంలో. మన విషయంలో బాధపడతాడా దేవుడు? ఒకవేళ ఈ రోజుల్లోనే అలాంటి శాసనాలుగానే ఉంటే మొత్తం టోటల్ అందరూ కూడా ఏమైపోతామంటే సింహాలకు బలైపోయి మన ఎముకలను కూడా కొరుక్కొని తింటాయి. దేవుడు తప్పించాడు. ఎందుకంటే మన పరిస్థితులు బాగలేవు. మన భక్తి జీవితాలు ఎలా ఉన్నాయంటే మనుషులకు కనబడే విధంగా ఉన్నాయి, కానీ దేవునికి కనబడేటట్లుగా మన భక్తి జీవితం లేదు. రద్దు చేయకూడదు రాజా, ఇది తప్పు అని రాజునే రెచ్చగొడుతున్నారు. అంతటా రాజు ఆజ్ఞేయగా బంట్రౌతులు దానియేలును పట్టుకొని పోయి సింహపు గుహలో పడద్రోయగా రాజు, నీవు అనదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పెను. రాజుకైనా కూడా ప్రేమ ఉంది, రాజుకైనా కూడా దానియేలు మీద ప్రేమ ఉంది. నువ్వు నిత్యము ప్రార్థన చేస్తున్నావే దానియేలు, నీ దేవుడే నిన్ను రక్షిస్తాడు, రక్షించును. దానియేలు మాత్రం చావకూడదని కోరుకున్నాడు. దర్యావేషు, ప్రార్థన చేస్తున్నావే, నీ దేవుడే నిన్ను రక్షించునుగాక అన్నాడు. తీసుకొని వెళ్ళారు బంట్రౌతులు, సింహపు బోనుల్లో పడేశారు. పడేసిన తర్వాత కిందకి వాళ్ళు చూడండి ఎంత పగడ్బందీగా దానియేలు గారిని ఆ సింహపు బోనులో పెట్టినట్టుగా మనకి ఇక్కడ కనబడుతుంది. వారు ఒక రాయి తీసుకొని వచ్చి రాజు యొక్క తీర్మానం అంటే ఒక రాయిని తీసుకొని వచ్చి ఆ గుహ ద్వారమును వేసి దాన్ని మూసిరి. మరియు దానియేలును గూర్చి రాజు యొక్క తీర్మానము మారునేమో అని రాజు ముద్రను, అతని అధికార ముద్రను వేసి దాన్ని ముద్రించరి. చూడండి వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే రాజుకుండే ప్రేమను గుర్తించారు. దానియేలును ఖచ్చితంగా కాపాడతాడు రాజు, ఒకవేళ అలా అవుతుందేమో అని చెప్పి రాజు యొక్క ముద్రను కూడా వేసి ఆ బండరాయికి లోపలికి సింహపు బోన్లో నుంచి బయటికి రాకూడదు, లోపలికి వెళ్ళిన వ్యక్తి బయటికి రాకూడదు. ఇక నుంచి ఎవరైనా కాపాడడానికి వెళ్ళినా కూడా లోపలికి వెళ్ళకూడదు, కాపాడడానికి వెళ్ళకూడదు, లోపల ఉన్నవాడు బయటికి రాకూడదు. ముద్ర వేసి ఆ గుహను అంతా మూసివేశారు. దేవుని వర్లారా, ఇలాంటి పరిస్థితులు క్రైస్తవులకు వస్తే ఏమైపోతారు? భక్తి ఏది ఎవరిలో కనబడుతుంది? అప్పుడు భక్తి జీవితం ఎవరిలో ఉంటుంది చెప్పండి? దేవుని యొక్క విశ్వాస జీవితంలో బ్రతికిన ప్రతి మనిషి కూడా ఎలా ఉండాలంటే ఒక దానియేలు వలె కనబడాలి. నీది నువ్వు కొనసాగించాలి ఎప్పటి వలె యథావిధిగా. ప్రార్థన ముమ్మారు ప్రార్థనలే. కిందకి చదవమ్మా. అంతటా రాజు 18వ వచనము, 6వ అధ్యాయం 18వ వచనము. అంతటా రాజు తన నగరునకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు. అతనికి నిద్ర కూడా పట్టలేదంట. చూడు ఎంత టెన్షన్ ఉండొచ్చు పాపము. దానియేలు విషయంలో రాజుకుండే ప్రేమ సింహ బోన్లోకి వేసిన వెంటనే కనీసం అంటే ఇప్పటికి చచ్చిపోయింటాడు అనుకుంటాం మనం ఇంటికి పోయేలోపే. చీల్చి చెండాడింటే సింహాలు అతన్ని వదిలిపెట్టు. ఈ మధ్యకాలంలోన సౌదీ అరేబియా దేశాల్లోన సింహాలను పెంచుకుంటున్నారు, సాకుతున్నారు సింహాలను. కొన్ని సింహాలు ఏం చేస్తున్నాయంటే చిన్న పసితనంలోనే తెచ్చుకుంటారు, చిన్న పిల్లల్ని తెచ్చుకొని సింహాలను పెంచుతున్నారు. పెంచుకుంటూ వాళ్ళు చివరికి అది పెద్దదైన తర్వాత దాని బుద్ధి మాత్రం మారిపోదు. కొంతమంది తమ యజమానులను కొరికి చంపిన పరిస్థితులు కూడా ఉన్నాయి. మరి ఏ అలవాటు లేని సింహము బోనులోకి మనం వెళ్ళామనుకోండి, దానికి మనకి ఎప్పుడు పరిచయం లేదు, ముఖ పరిచయాలే లేవు సింహానికి మనకి. అలాంటప్పుడు గుంపులుగా ఉండే సింహపు బోనులోకి మనం వెళ్ళిపోయామనుకోండి,
అవి మనల్ని చూసి భయపడతాం, మనం వాటిని చూసి భయపడతామా? బహుశా మనోళ్ళని చూసి అవే భయపడవచ్చు అనుకుంటాను నేనైతే. ఎందుకంటే మన వాళ్ళ భక్తి జీవితము చాలా భయంకరమైన పెద్దది. అది ఎంత గట్టి ఎమకైనా కూడా కట్టి 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 అని కొరికి పరుస్తాయి అవి. సింహం యొక్క కోరలు కానివ్వండి, సింహం యొక్క ఆ పంజా కానివ్వండి, సింహం యొక్క ఆ చురుకుతనం కానివ్వండి. అందుకే సింహము అడవికి రాజట. సింహం ఏమంట? అడవికే రాజు. ఏ జంతువు కూడా దాంతో పోరాడటానికి సిద్ధపడదు. అంత భయంకరంగా పులైనా భయపడుతుంది, చిరత పులైనా భయపడుతుంది, ఏనుగైనా భయపడుతుంది. ఇంకా జిరాఫీ, పెద్ద పెద్ద జంతువులైనా కూడా సింహానికి భయపడిపోతాయి. ఎందుకంటే అది వేటాడే విషయంలో మాత్రము ఎక్కడ కూడా దాని గురి తప్పదు. మనుషుల్ని ఒక ఆట ఆడుకుంటాయి ఇక. కాబట్టి రాజుకు నిద్ర పట్టలేదు, నాట్య వాయిద్యములను జరగనీయలేదు, అతనికి నిద్ర పట్టలేదు. రాత్రి అంతా కూడా ఉపవాసం ఉన్నాడు పాపము. తెల్లవారుజామున రాజు వేగరమ లేచి సింహపు గుహల దగ్గరకు త్వరపడిపోయిన. ఎక్కడ పరిగెత్తాడు చూడండి, లేచిన వెంటనే పరిగెత్తాడంట పాపము, త్వరపడి. దానియేలు మీద ఉండే ప్రేమ రాజుకు నిజంగా. అంటే రాజు గొప్పవాడు, కాపాడే ప్రయత్నం చేసినాడు భక్తుణ్ణి. అలాంటి మంచి ప్రేమ కలిగిన వ్యక్తి నిజంగా రాత్రంతా కూడా ఉపవాసం ఉన్నాడు, అసలు నిద్రే పట్టలేదు. మనమైతే ఏమంటాం చెప్పు? నా మాట వినలేదు వాడు, చచ్చావని అంటాం మనము. మనం ఏమంటాం చెప్పండి? చచ్చిపోతే పీడపోయింది, నా మాట నా శాసనం వినలేదు. అయితే దేవుని వర్లరా త్వరగా ఏం చేసినట్ట? సింహపు గుహ దగ్గరికి త్వరపడిపోయాను. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడువైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని అతనిని అడిగాను. ఏం చేసినాడు? గట్టి స్వరముతో అరిచాడంట, దుఃఖ స్వరము, ఏడుస్తూ, దానియేలు నిత్యము నువ్వు సేవిస్తున్న నీ దేవుడు నిన్ను రక్షించనా? ఏడుస్తూ గట్టి కేక వేశాడండి. ఎంత ప్రేమ చూడండి. కిందకి. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చెయ్యకుండా వాటి నోళ్లు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడును కాను కదా నేను. అబ్బా, ప్రేమ దానియేలుకు కూడా ఉంది పాపము. దానియేలుకు కూడా ఉంది ప్రేమ రాజు పైన. నీ దృష్టికి మాత్రం నేరం చేసిన వాడిని కాదు కదా, నువ్వు బాధపడలేదు కదా, నా విషయంలో అభ్యంతరం పడలేదు కదా నువ్వు. నా దేవుడు సింహపు నోళ్లను మూయించాడు తన దూతను పంపించి.